హాయ్ హలో వెల్కమ్ టు ఫిట్నెస్ 360. ఈరోజు మన ఫిట్నెస్ 360లో ప్రగతి నగర్లో ఉన్న ప్రగతిస్ యోగా అండ్ వెల్నెస్ సెంటర్లో ఉన్నాం. ఈరోజు మన ఎపిసోడ్లో యోగ ముద్రాస్ ఎలా చేయాలి, ఎంత టైం వేయాలి, ఏ ప్రాబ్లంకి ఏ ముద్ర వేయాలో, అలాగే ప్రాణాయామ కూడా ఎలా చేయాలో తెలుసుకుందాం. అసలు ముద్రాస్ ప్రాణాయామ ఎంత టైం వేయాలి, ఎలా కూర్చొని వేయాలి, ఎంత టైము ఎలా వేయాలో ఇవన్నీ మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. నమస్కారం. ఈరోజు మనం ముద్రలతో పాటు ప్రాణాయామం ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. మనకి పంచభూతాలు పంచేంద్రియాలు మిళితంతో కూడిన శరీరంలో మనకి ఈ ముద్రలు ఎట్లా దోహదపడతాయి, ఎట్లా సహాయపడతాయి అనేది ప్రాక్టీస్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయే ముద్ర ప్రాణముద్ర. ప్రాణముద్ర అనగా మొదటి బొటని వేలుతో పాటు చిటికని వేలు, తర్వాత ఉంగరపు వేలు సమ్మేళనంగా 3 పెడుతూ మీ యొక్క 2 చేతులు తొడలపైన రిలాక్సింగ్ పొజిషన్లో పైకి చూపించాలి. ఇలా పెట్టడం ద్వారా మన యొక్క ప్రాణశక్తిని పెంచడంతో పాటు నీరసాన్ని దూరం చేసుకోవచ్చు, వైటల్ ఎనర్జీ అనేది పెంపొందించుకోవచ్చు. మీ యొక్క ధ్యాస ముద్రపైన మరియు శ్వాసపైన తదేకంగా పెట్టాలి. ఇలా 15 నిమిషాలు రోజు పెడితే మీ యొక్క ప్రాణ వ్యవస్థ వైటల్ ఎనర్జీ అనేది మెరుగుపడుతుంది. దీనికి చేయాల్సిన నియమాలు ఏంటంటే, మీరు ఖాళీ కడుపున చేస్తే ఉన్నతమైన రిజల్ట్ వస్తుంది. ఈ ప్రాణముద్ర ఎవరైతే చేయాలో వాళ్ళు ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే వాళ్ళ ఎనర్జీ సిస్టాన్ని డెవలప్ చేసుకోవడం, దాంతోపాటు బాడీ మెటబాలిజాన్ని డెవలప్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే ఓల్డ్ ఏజ్ ఎస్పెషల్లీ నీరసంగా ఉండే వాళ్ళు ఈ ముద్ర ప్రాక్టీస్ డైలీ చేయడం ద్వారా 15 నిమిషాల పాటు వాళ్ళ యొక్క ఎనర్జీ సిస్టాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇది చేస్తున్నప్పుడు మన 3 వేళ్ళు అన్ని టిప్ ఆఫ్ ద ఫింగర్స్ మాత్రమే టచ్ అవ్వాలి, గోర్లు అస్సలు టచ్ కాకూడదు. ఈ ముద్ర వ్యవస్థల్లో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ కంటిన్యూగా 15 నిమిషాలు పెట్టగలగాలి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ పీపుల్, అలాగే కాల్స్ ఉన్న ఈ ప్రాక్టీస్ చేస్తూ ఇంపాక్ట్ అనేది పొందవచ్చు. చూసాం కదండి ప్రాణముద్ర ఎలా వేయాలో. నెక్స్ట్ ఏ ముద్ర వేయాలో చూద్దాం. తర్వాత ఇప్పుడు చూసేది అపాన వాయుముద్ర. అపాన వాయుముద్ర ఏంటంటే దీన్ని సంజీవని ముద్ర అని కూడా అంటారు. సంజీవని ముద్ర ఆర్ అపాన వాయుముద్ర ఇది ముఖ్యంగా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, అపాన వాయువు సంబంధించిన డిసార్డర్స్ బాడీలో జరిగినప్పుడు అపాన వాయు ముద్ర పెట్టడం ద్వారా ఈ బెనిఫిట్స్ అనేవి మీరు పొందవచ్చు. మొదట మీ యొక్క చూపుడు వేలిని లోపల తీసుకెళ్ళాలి. బొటను వేలుతోని చూపుడు వేలిని క్లోజ్ చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే మీ చూపుడు వేలు లోపలికి వెళ్ళి బొటను వేలు క్లోజ్ చేయాలి. ఆ తర్వాత నిదానంగా మీ బొటను వేలుతోని మిగతా 2 వేలకు సపోర్ట్ ఇస్తూ మెల్లిగా కిందికి తీసుకెళ్ళాలి. అపాన వాయు ముద్ర పెట్టడం ద్వారా మన యొక్క హార్ట్ మెటబాలిజం, సర్క్యులేషన్ బాగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా స్టంట్ పడిన వాళ్ళు, హార్ట్ బ్లాకేజెస్ ఉన్న వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేయడం ద్వారా న్యాచురల్గా రిలీఫ్ పొందొచ్చు. అదేవిధంగా ఏ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఇది పెడితే మనకి దరిదాపుల్లో కూడా ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం రాకూడదు. ఇలా 15 నిమిషాలు పెట్టు ప్రాక్టీస్ చేయాలి. చూసాం కదండి సెకండ్ ముద్ర అపాన వాయు ముద్ర. ఈ అపాన వాయు ముద్ర వల్ల హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు అని తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ముద్ర ఏంటో చూసేద్దాం. ఫేమస్ అయిన సమస్య వెయిట్ లాస్, వెయిట్ గెయిన్. ఇది ఎట్లా ముద్రల ద్వారా మనం ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ఓరియంటెడ్ రిజల్ట్స్లో పొందే ముద్ర వెయిట్ లాస్ ముద్ర. దాన్నే టెక్నికల్గా సూర్య ముద్ర అంటారు. సో సూర్య ముద్ర ఎట్లా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. మొదటిగా ఉంగరపు వేలిని క్లోజ్ చేస్తూ బొటను వేలు ఉంగరపు వేలిని ప్రెస్ చేస్తూ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నిదానంగా సూర్య ముద్రని మీరు కిందిగా పెట్టొచ్చు. 15 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయాలి.
నేను చెప్పినట్టుగా ఇది రోజు 15 నిమిషాలు ప్రాక్టీస్ చేయగలిగితే మీ యొక్క వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగా నెల రోజులు 15 నిమిషాలతో పాటు ఈ వెయిట్ లాస్ ముద్రను ప్రాక్టీస్ చేస్తే మెటబాలిక్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వడంతో పాటు ఇంచ్ లాస్ అవ్వడము అప్ టు 2 kgs రెగ్యులర్ డిసిప్లిన్గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇది సూర్య ముద్ర. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఎవరైతే ప్రాక్టీస్ చేయదలుచుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా రోజుకి సరిపడా నీళ్ళని ఖచ్చితంగా తాగాలి. లేదు అంటే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. వేడి అనేది బాడీలో పెంచడం ద్వారా ఈ ముద్ర యాక్టివిటీ జరుగుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళు రోజు వాటర్ కంటెంట్ ఎనఫ్గా తీసుకుంటేనే ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. లేదు అంటే వేడి రిలేటెడ్ సమస్యలు వస్తాయి. చూసారు కదండి, వెయిట్ లాస్కి ఎలాంటి ముద్ర వేయాలి, నెక్స్ట్ వెయిట్ గెయిన్కి ఎలాంటి ముద్ర వేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం తర్వాత చూడాల్సిన ముద్ర వెయిట్ గెయిన్ ముద్ర. దాన్నే అదితి ముద్ర అంటారు. అదితి ముద్ర ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అంటే, ఇందాక సూర్యతత్వాన్ని కంప్రెస్ చేసాం, ఇప్పుడు బొటన్ వేలుతో యాక్టివేట్ చేస్తున్నాం. మీరు గమనించుకోవాలి, చిన్న చిన్న మిస్టేక్స్ జరగవచ్చు. ఈ పైన పెట్టడము కింద పెట్టడము అవుతూ ఉంటుంది. కానీ కరెక్ట్ వేలు కిందే బొటన్ వేలు ఉండాలి. అట్లా నిదానంగా పెట్టి కిందికి తీసుకొని 15 నిమిషాలు రోజు ప్రాక్టీస్ చేస్తే మీ యొక్క వెయిట్ గెయిన్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో సాంకేతికంగా ఏమవుతుంది అంటే, మన పృథ్వీ అనగా స్కిన్, బాడీ మాస్ అది డెవలప్ అవుతుంది. అందుకే ఇది వెయిట్ గెయిన్ ముద్ర, అదితి ముద్ర. ఇది ముఖ్యంగా ఎప్పుడు నియమాలతో చేయాలి అంటే, ఖాళీ కడుపున చేస్తే ఉన్నతమైన రిజల్ట్స్ వస్తుంది. ఏ ముద్ర అయినా మనం తిన్న తర్వాత అస్సలు చేయకూడదు, మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో ఇప్పుడు ఫిట్నెస్ 360లో నెక్స్ట్ ఏ ముద్ర వేయాలి, దాని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూడాల్సిన ముద్ర గ్యాస్ ముద్ర, వాయు ముద్ర అంటారు. మనకి ఇప్పుడున్న ఫాస్ట్ ప్రపంచానికి ఎన్నో ఫుడ్స్ ఇష్టం ఉన్న టైంకి తింటూ ఉంటాం. దానికి మనము కొంచెం సబ్సిడైజ్డ్గా, కొంచెం రిలాక్స్డ్గా మనకున్న పరిసరాల్లో ఎట్లా చేసుకోవచ్చు అంటే, వాయుముద్ర ప్రాక్టీస్ చేయడం ద్వారా గ్యాస్ రిలేటెడ్ డిసార్డర్స్ కంప్రెస్ చేయొచ్చు. సో గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లం ఏంటంటే, మీ యొక్క చూపుడు వేలుని కిందికి తీసుకుంటూ బొటన్ వేలుతో నొక్కాలి. దీన్నే వాయుముద్ర అంటారు. ఇది గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా పనిచేస్తుంది. ఏ ముద్ర అయినా 15 నిమిషాలు పెడితేనే దాని యొక్క ఇంపాక్ట్ రెగ్యులర్గా 1 monthతో పాటు చేస్తే స్లోగా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. పైకి ఎప్పుడు చూపిస్తూ ఉండాలి, కిందికి అస్సలు పెట్టకూడదు. ఇది వాయుముద్ర. ఇప్పుడు మనం చూసేది సమాన ముద్ర. మనకి ఇంతకుముందు చెప్పినట్టు పంచ ప్రాణాల్లో సమాన ప్రాణం ఒకటి. ఆ సమాన ప్రాణాన్ని చేసినప్పుడు బాడీలో ఉన్న పూర్ణ వ్యవస్థకి అన్ని వాయువులు సమానంగా వెళ్తాయి. ఇప్పుడు కొందరికి ఒక దగ్గర ప్రాబ్లం ఉండడము, కొందరికి ఇంకో దగ్గర ప్రాబ్లం ఉండడము, వాయుతత్వాన్ని ప్రాబ్లం ఉండడము జరుగుతుంది. ఈ సమాన వాయువు పెట్టడం ద్వారా బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్కి సమానంగా ఎనర్జీస్ వెళ్తాయి. సమాన ముద్ర ఏంటంటే, మీ యొక్క అన్ని వేళ్ళు కలిపి పెట్టుకోవాలి. అన్ని వేళ్ళు కలిపి పెట్టుకోవడం, నిదానంగా పైకి చూపిస్తూ కిందికి పెడితే సమాన ముద్ర. ఈ సమాన ముద్ర మళ్ళీ 15 నిమిషాలు పెట్టడం ద్వారా మన సమానతత్వం, బాడీలో ఉండే అన్ని వాయువుల తత్వాన్ని సమ్మేళనంగా ఇది బాగా పెంపొందిస్తుంది. ఈ సమాన ముద్రని ఈ యొక్క గొంతు కింద ట్యాపింగ్ చేయడం ద్వారా 15 సార్లు మన యొక్క ఇమ్యూనిటీ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సింపుల్ ట్యాపింగ్. ఇది జత్రుమర్మ. ఈ జత్రుమర్మ మీద సమాన ముద్రను ట్యాపింగ్ చేయడం ద్వారా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది ప్రాక్టీస్ చేస్తే మన ఇమ్యూనిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క కాల పరిమాణానికి చల్లగా వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాక్టీస్, ఇమ్యూనిటీ ఎన్హాన్స్మెంట్. సో చూసాం కదండి, సమాన ముద్ర ఎలా వేయాలి, సమాన ముద్ర వేసిన తర్వాత ట్యాపింగ్ ఎలా చేయాలి, ఈ ట్యాపింగ్ వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా ఎలా పెరుగుతుందో కదా చూసాం కదా. నెక్స్ట్ ఏం ముద్రనో చూద్దాం.
నెక్స్ట్ ముద్ర జలోదర నాశన ముద్ర. జలోదర నాశన ముద్ర వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం. ఈ వర్షం పడుతున్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు యూరిన్ వ్యవస్థ అనేది డిస్టర్బెన్స్ ఉంటుంది. చాలామందికి యూరిన్ ప్రాబ్లం వస్తుంది చల్లగా ఉండడం ద్వారా. మనకు చల్లగా ఉంటుంది కానీ యూరిన్ వస్తుంది, ఏ ప్లేస్ లేదు, పోయే ప్లేస్ లేదు. అట్లాంటప్పుడు బాడీని ఎట్లా స్టెబిలైజ్ చేసుకోవాలి, దాన్ని మనము జలోదర నాశక ముద్ర పెట్టడం ద్వారా ఇంప్రూవ్మెంట్ అనేది చూసుకోవచ్చు. యూరిన్ని కొంచెం రిటెంట్ చేయొచ్చు. జలోదర నాశక ముద్ర ఎట్లా చేయాలి అంటే మీ యొక్క చిటికెన వేలు మూస్తూ మీ యొక్క బొటన వేలు చిటికెన వేలు పైన ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడు కొంచెం కొద్దిసేపు అన్న అట్లీస్ట్ మీ యొక్క యూరిన్ అనేది రిటర్న్ అవుతూ అన్నెసెసరీ ప్రెషర్ అనేది క్రియేట్ కాకుండా సైకలాజికల్ రిలాక్సేషన్ ఉంటుంది. దాంతోపాటు ఇదొక్కటే కాకుండా బాడీలో ఉన్న కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, ఎక్సెస్ వాటర్, ఎడిమా, ముఖ్యంగా ఎడిమా కాళ్ళకు సంబంధించిన స్వెల్లింగ్స్, అరికాళ్ళు నొప్పులు ఈ జలోదర నాశక ముద్ర ద్వారా మీరు రిలీఫ్ పొందొచ్చు. 15 నిమిషాల పాటు చేయాలి. చూసారు కదండి, ఈరోజు మన ఫిట్నెస్ 360 ప్రగతి నగర్లో ఉన్న ప్రగతిస్ యోగా అండ్ వెల్నెస్ సెంటర్లో ముద్రాస్ అండ్ ప్రాణాయామస్ ఎలా చేయాలి, ఏ ప్రాబ్లంకి ఏ ముద్ర వేస్తే బాగుంటుంది, అలాగే ఏ ప్రాణాయామ చేస్తే బాగుంటుందో తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి మన ఫిట్నెస్ 360. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.